దాడులు, మానభంగాలు, అదేవిధంగా తనకు నచ్చని రాజకీయ నాయకుల మీద, వారి ఇళ్ల మీద, వారి ఆఫీసుల మీద దాడులు, కేసులు పెట్టడం. ఇవాళ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తీసుకుంటే 10 సంవత్సరంలో అంతకుముందున్న పాలనలో ఏ విధంగా ప్రతి సంవత్సరం నేరాలు తగ్గడం జరిగితే ఈ 2.5 సంవత్సరంలో ప్రతి అంశంలో కూడా కేసులు కానీ, హత్యలు కానీ, దోపిడీలు కానీ, దొమ్మిళ్లు కానీ, దాడులు కానీ, ఇవన్నీ ప్రతీకార దాడులు కూడా పెరిగిపోయింది 2.5 సంవత్సరాల్లో. పర్టికులర్ గా ఇప్పుడే డీజీపీ గారికి అన్ని విషయాలతో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. గత వారం రోజుల్లో కరీంనగర్ జిల్లాలో, కరీంనగర్ హెడ్ క్వార్టర్స్ లో జరుగుతున్న శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా కూడా చెప్పినాం. అదేవిధంగా పోలీసుల యొక్క నిర్లిప్తత, చేతగానితనం ఒకవైపు, రెండో వైపు అక్కడున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారే స్వయంగా అనాగరికంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఒకవైపున మాట్లాడడం, రెండో వైపు మాట్లాడిన తర్వాత ఇతరులు మాట్లాడితే తన యొక్క కార్యకర్తలతో, గుండాలతో ఇవాళ గంగుల కమలాకర్ గారి ఆఫీస్ మీద దాడి, పాడి కౌశిక్ రెడ్డి ఆఫీస్ మీద దాడి, కౌశిక్ రెడ్డి గారిని ఇవాళ ఎలిమినేట్ చేయాలి, చంపాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ అక్కడికి వచ్చి పెట్రోల్ బాంబులతో, పెట్రోల్తో, మ్యాచ్ బాక్సులతో వచ్చి దీని ప్రయత్నం చేయడం. మేము అడుగుతున్నాం, అంతకుముందు గంగుల కమలాకర్ గారు, కేటీఆర్ గారు, కౌశిక్ రెడ్డి గారు, అక్కడ నాయకులందరూ కూడా ప్రశ్నించారు. సిపిఐ ఆఫీసుకి, బండి సంజయ్ ఇంటికి 2-3 నిమిషాల దూరంలో ఉండే జ్యువెలర్స్ మీద దాడి చేసి నలుగురిని పట్టబగలు కాల్పులు జరిపితే ఇప్పటిదాకా పోలీసు ఒక్కరిని కూడా పట్టుకోలే. ఆ తర్వాత అలుగునూరులో ఒక అడ్వకేట్ మీద వెపన్స్ తో దాడి చేస్తే, దాడి జరిగిందని చెప్తే కూడా కేసు పెట్టలే. చివరికి అతను ఇవాళ హైకోర్టుకు పోయి ఒక డైరెక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఏం జరుగుతుంది కరీంనగర్ పట్టణంలో? పోలీసులు ఎందుకు యాక్ట్ చేయట్లే? నిన్న ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఆయనకు హక్కు ఉందంట. బండి సంజయ్ గారు కేటీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. మరి మాట్లాడితే సమాధానం చెప్పడం మా బాధ్యత కాదా? ఆయన మాట్లాడిన ఆ భాషనే మాట్లాడదలుచుకోలే. బండి సంజయ్ ఏదైతే మాట్లాడిండో వాటన్నిటిని ఆయన విత్డ్రా చేసుకుంటే మేము కూడా విత్డ్రా చేసుకుంటాం. బండి సంజయ్ ఇవాళ ఖచ్చితంగా బండి సంజయ్ మాటలతోనే, ఆయన రెచ్చగొడితేనే ఆయన యొక్క కార్యకర్తలు వచ్చింది కాబట్టి ముఖ్యంగా ఆయన మీద కేసు నమోదు చేయాలి. సహాయ మంత్రి అయినా ఏదైనా కూడా ఇవాళ ప్రజలకు ఆయన వల్ల ఒరిగేది ఏం లేదు. ప్రజలను రెచ్చగొట్టడం తప్ప, మతం పేరు మీద రెచ్చగొట్టడం తప్ప, ప్రజలకు ప్రజల సమస్యల మీద ₹1 కేంద్రం నుంచి తీసుకురాలే. మంత్రి హోదాలో ₹1 తీసుకురాలే. కానీ ప్రజల మీద, ప్రజలతో ఇలా చెలగాటమాడుతున్నాడు. కాబట్టి బండి సంజయ్ మీద కేసు నమోదు చేయాలి. మా కౌశిక్ రెడ్డి గారికి అర్జెంటుగా సెక్యూరిటీ పెంచాలి. మా ఆఫీసుల మీద దాడి చేసిన వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి. మా యొక్క కార్యకర్తలు, లేకపోతే సోషల్ మీడియా కార్యకర్తలైన క్రిషాంక్ గాని అనవసరంగా కేసులు పెడుతూ బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఇలా బీహార్ రాష్ట్రంలో చేసినట్టు నెంబర్ లేని వెహికల్ మనం తీసుకొని పోవడం అంటే మనం ఎక్కడున్నాం? ఒక ప్రైవేట్ వెహికల్ తీసుకుపోయి మళ్ళా ఇలా జైల్లో పెట్టే ప్రయత్నం చేసిందంటే నిజంగా ఇక్కడ పోలీసు, కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం, బీజేపీ అందరు కుమ్మక్కే చేస్తున్నారు. ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇదే బండి సంజయ్ని 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కూడా చిత్తుగా ఓడించారు కరీంనగర్ ప్రజలు. ఎంపీగా మోడీ గారి ప్రభావంతో గెలిస్తే గెలవచ్చు. కానీ నీ యొక్క ప్రవర్తన చూస్తే ఇప్పటిదాకా నేను ఎమ్మెల్యేగా ఎన్నుకోలే. మరలా ఇవాళ ఇదే పనులను కొనసాగించినట్లయితే ఇదే బండి సంజయ్ని కరీంనగర్ ప్రజలు మరలా ఎంపీగా కానీ కౌన్సిలర్గా కూడా గెలిపించారు. కాబట్టి ఖచ్చితంగా నేరాన్ని, ఉసిగొల్పిన నేరాన్ని చేసిన బండి సంజయ్ మీద తప్పనిసరిగా కేసు పెట్టాలి. అందరినీ కూడా దోషులు ఎవరైతున్నారో వాళ్ళకి శిక్ష పట్టినట్టు కేసులు పెట్టాలని చెప్పేసి మా మీద అన్యాయంగా పెడుతున్న కేసులన్నింటినీ కూడా మీరు పునరాలోచించుకోమని చెప్పి డీజీ గారికి చెప్పినాం. డీజీ గారు, మీరు మాకు సహాయం చేయాల్సిన అవసరం లేదు, మీరు మా పక్కన ఉండాల్సిన అవసరం లేదు.
ఇవాళ చట్టపరంగా ఏ విధంగా ఉన్నాయో ఆ సెక్షన్లు ఖచ్చితంగా మా మీద ఏది పెడుతున్నారో వాళ్ళ మీద అదే పెట్టండి. అన్యాయంగా చేస్తే మాత్రం మా నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా ఏకమై ఖచ్చితంగా దానికి దాడులకు ప్రతిదాడులు చేసే సత్తా ఉన్నది. కాకపోతే తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి ఆదేశం మేరకు వారు అనుసరించిన గాంధీ మార్గంలో మేము ఖచ్చితంగా నడుస్తాం. ప్రజలకు మీ యొక్క చర్యలను ఎండగడతాం. ఇటువంటి మాత్రం పునరావృతమైతే ఖచ్చితంగా బీజేపీ నాయకులను హెచ్చరిస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, డీజీపీ గారిని కోరుతున్నాం. ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోండి, మా యొక్క నాయకులకు రక్షణ ఇవ్వమని చెప్పేసి మేము కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయినది. ఈ యొక్క హోంశాఖ బాధ్యతలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకొని పూర్తిగా అరాచకాలు, ఈ రకమైనటువంటి రాజకీయ ప్రేరితమైనటువంటి దాడులు ప్రోత్సహిస్తూ తన పబ్బం గడుపుకుంటా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇటు కేంద్రంలో సహాయ మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరి యొక్క చీకటి ఒప్పందం తెలుసు అందరికీ. వారిద్దరి యొక్క చీకటి వ్యాపారాలు తెలుసు అందరికీ. ఏ రకంగా ఎప్పుడు ముఖ్యమంత్రి గారికి ఆపద వచ్చినా, ఎప్పుడు ప్రజల నుంచి కూడా తిరుగుబాటు వచ్చినా ముఖ్యమంత్రి గారికి మొట్టమొదటి సహాయపడేది కేంద్ర సహాయ మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ గారు. కాబట్టి వారిద్దరి యొక్క ఒప్పందంలో భాగంగానే మరి ఒక దాడి జరిగిందని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈరోజు బండి సంజయ్ గారు సమాధానం చెప్పాలా? వారంతగా బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి వ్యక్తి. సరే, ప్రతి ఒక్కరికి కూడా అవకాశం వస్తుంది, తన రాజకీయంగా ఎన్నో అవకాశాలు వస్తాయి. కానీ గతం మర్చిపోవద్దు. బండి సంజయ్ గారు మీకు అహంకారంతో కళ్ళుకు నెత్తికెక్కి మాట్లాడుతా ఉన్నారు. 2014 ముందు ఏ రకంగా చందాలు వేసుకుంటూ బతుకుతుండే అందరికి తెలుసు. నువ్వు ఎంపీ కాకముందుకు ఏ రకంగా భిక్షాటన చేసి బతుకున్నావు అందరికి తెలుసు. మీ యొక్క ఎంపీ ఎన్నికల్లో గెలుస్తానికి ఏ రకంగా అన్ని తాకట్టు పెట్టుకొని నేను ఎలక్షన్స్ వెళ్ళని చెప్పి సింపతితో గెలిచిన అందరికి తెలుసు. ఈరోజు అహంకార పూరితమైనటువంటి వైఖరితో పెద్ద పెద్ద మాటలు, అనరాని మాటలు, ఒక భాష అంటే మా యొక్క పార్టీ నాయకత్వం పైన ఇష్టానుసారంగా మాట్లాడి, దిగజారి మాట్లాడి మమ్మల్ని అవమానించేయమనే కాకుండా మమ్మల్ని అన్ని రకాలుగా అంటే ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడి ఈరోజు మీకు సమానం చెప్తే, మీరు మాట్లాడిన భాషలో మేము సమానం చెప్తే తట్టుకోలేని పరిస్థితి. మీరు మాట్లాడిన భాషలోనే మేము సమానం చెప్తే ఎగరెగిరి పడుతున్నటువంటి సంగతి చాలా స్పష్టంగా. మొన్న కౌశిక్ రెడ్డి గారి పైన జరిగిన దాడి పూర్తిగా బండి సంజయ్ యొక్క ప్లాన్ ప్రకారమే వారింటి దగ్గర నుంచే లాఠీని తీసుకొని అన్ని రకాలైనటువంటి మరి హత్యాయత్నం చేయాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా తీసుకొని, అన్ని కూడా ఆయుధాలు తీసుకొని ఆ రోజు మొన్న ఎమ్మెల్యే క్యాంప్ హౌస్ మీదకి కౌశిక్ రెడ్డి గారి వారికి దాడి చేసినారు. కౌశిక్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడినాయా? కౌశిక్ రెడ్డి గారు ఏం అడిగినాయా బండి సంజయ్ని? ఏ అంశం పైన చర్చకు వస్తావు చర్చకు రా. నీ యొక్క భాష తొత్తిరి భాష కాకుండా ఊకే ఇష్టం వచ్చేది మాట్లాడదు కాదు. నీకు ఏ అంశం పైన సరే ఆ అంశం పైన మారటానికి మా పార్టీ నాయకుడు సిద్ధంగా ఉందా, మా పార్టీ సిద్ధంగా అని చెప్పినాడు. నువ్వు లేనిపోయిన ఆరోపణలు చేస్తే అరే నువ్వు కూడా తంబాకు తిరుగుతావు, తంబాకు ఎఫెక్ట్ అయ్యి ఇంటికి విడిచిపోయానని చెప్పినాడు. నువ్వేమో మా కేటీఆర్ డ్రగ్స్ అంటావు, నువ్వు కేసీఆర్ గారికి పుట్టినవని అడుగుతావు. మేము అలాంటి భాష మాట్లాడలేదు. మేము చాలా స్పష్టంగా అంశం పైన మాట్లాడినాం. బండి సంజయ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు మాట్లాడిన భాషలో మీకు సమానం చెప్తే అర్థమవుతా ఉన్నది. కేవలం ఇంకా 2 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటుంది రాష్ట్రంలో. మీరు ఇదే రకమైనటువంటి సంస్కృతిని మీరు ముందు తీసుకుపోతే, ఇదే రకమైన సాంప్రదాయాలు ముందు తీసుకుపోతే రేపు పొద్దున